ఆ పచ్చబొట్టి ఏంటి? ఏయ్ ఎక్కడ పడతా అక్కడ చూసాడేనా? అబ్బో అలాగా నువ్వు నా నడుం చూసావు కదా, ఇప్పుడు నువ్వు చూపించు. చూసింది నేనేం కావాలని చూడాల, ఆడు చూస్తుంటే కవర్ చేయాలని చూసాను అంతే. ఏదో ఒకటి చూసావు కదా, నువ్వు ఇప్పుడు చూపించు. బీ స్పోర్ట్ రా. తప్పదా? నా ఇంటి నా పూర్తిగా రాలేదు. నా అంటే ఏయ్ అది నీకు సంబంధం లేని విషయం. ఓ నమితాస్ ఫ్యాన్స్ అసోసియేషనా? చిచే చిచి ఏంట్రా, బాగుంటుంది కదా. యూత్ ఫ్యాంటసీ, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద. అబ్బా అసలు ఏం మాడుతున్నావు? ఓ అసహ్యంగా. నా అంటే నీ క్యారెక్టర్, నా డబ్బు, నా కోపం, నా బాధ, నా దరిద్రం ఎక్సెట్రా ఎక్సెట్రా. కన్ఫ్యూజన్ లేకుండా చెస్ మీద రాసేసుకున్నావా? మరి నువ్వే చెప్పు, లేకపోతే నేను ఏదేదో ఊహించేసుకుంటాను. తన పేరు నవ్య. లవ్వా? లవ్ లాంటిది. మీ ఫ్యామిలీ కాదన్నారా? నా ఫ్యామిలీని నేనే కాదన్నాను. ఫ్యామిలీని వదిలేసావా? లైఫ్ నుండి కొన్ని ఆశించాను. నా ఫ్యామిలీ సపోర్ట్ చేద్దనుకున్నా, కానీ అలా జరగలేదు. కావాల్సిన దానికోసం ఇప్పుడు ఫైట్ చేయడం మానేసి పోగొట్టుకున్న దాని గురించి రేపు బాధపడడంలో ప్రయోజనం ఏంటి? అయినా నా బాధలు నీకు అర్థం కావు కానీ తిను. నో నో ఐ అండర్స్టాండ్. మరి నవ్య ఏమైంది? తను ఎప్పుడు నా లైఫ్లో లేదు. మరి నేను సిన్సియర్గానే లవ్ చేశాను, తనే నన్ను వాడుకుని వదిలేసింది. అడక్కడవలే వాడుకుని వదిలేయాలనుకుందా? సూపర్ కదరా. ఏంటి? లేదు సీరియస్లీ, టెక్నికల్లీ ఒక అబ్బాయి అమ్మాయిని వాడుకుని వదిలేస్తే అది మోసం అంటారు. ఒక అమ్మాయి అబ్బాయిని వాడుకుని వదిలేస్తే అది ప్లెజర్ ట్రిప్ రా. అదెలా మిస్ అయ్యా? నీతో పైన ప్రాబ్లం చెప్పుకున్నా చూడు, నన్ను నేను చెప్పెట్టు కొడుకోవాలి. ఒరే అబ్బాయి, అమ్మాయి నిన్ను వాడుకుందిరా. ఈ ఒక్క రీజన్ కోసమైనా నవ్వచ్చు. ఒక్కసారి నవ్వరా బాబు. అంకుల్ நான் தான் அரவிந்த் సోమే பேசுறேன். మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ పరువు పోవచ్చు, మీ అమ్మాయికి ఏమైనా అవుతుందని భయం ఉండొచ్చు, కానీ మీరు అడిగి దుడ్డు చేతిలో పెట్టే లోగా వాడిని పట్టుకునే తీరుతా.